ఇంటర్నెట్ మొత్తం ఇప్పుడు ఇదే రచ్చ. చిన్మయికి పిచ్చి పట్టిందా, అతను ఎందుకు అట్లా మాట్లాడుతుంది, ఒక తండ్రి కూతురు నాకు చేసుకుంటే తప్పేంటి, దీని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ చిన్మయి ఏం పోస్ట్ పెట్టిందని మనం తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే, కొద్ది రోజుల క్రితం రాహుల్ నా కూతుర్ని, ఎందుకంటే మై డాటర్ ఉంది అక్కడ, సో రాహుల్ నా కూతుర్ని హక్ చేసుకోవాలనుకున్నాడు. ఆమె వయసు 2 సంవత్సరాలు. తను వెంటనే మొహమాటం లేకుండా నో చెప్పింది. రాహుల్ దానికి నా భర్త ఎట్లా రెస్పాండ్ అయ్యాడంటే, నేను నేనే ఫోర్స్ చేయను ద్రిప్త, కానీ నువ్వు తెలుసుకో, అప్పకి నువ్వు అంటే చాలా ఇష్టం నాన్నకి, సో కానీ మళ్ళీ ట్రై చేయలేదు హక్ చేసుకోవడానికి. ద సేమ్ థింగ్ ఈజ్ వాట్ ఐ ప్రాక్టీస్ యాజ్ అన్ అడల్ట్ ఈవెన్ ఆన్ గర్ల్ హూ ఈజ్ 6 or 7. ఐ ఆస్క్ ఇఫ్ ఐ కెన్ పించ్ హర్ చీక్. ఓకే, నేను తన బుగ్గని ఇట్లా పట్టుకుని ఇట్లా అనాలన్నా, లేకపోతే కొంచెం వయసు పెరిగిన తర్వాత అయినా తనతో నేను అదే ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే పేరెంట్స్ తన బిడ్డని ముట్టుకునేటప్పుడు ఇట్లాంటివి, ముట్టుకోవడం అంటే హగ్ కానీ, ఇట్లా బుగ్గలు ముద్దు పెట్టేటప్పుడు కానీ, చేతులు ఇట్లా పట్టుకోవడం కానీ చేసాడు, పర్మిషన్ తీసుకోవాలి పేరెంట్స్ అనేసి బేసిక్గా చిన్మయి పెట్టినటువంటి పోస్ట్. అయితే చిన్మయి ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టిన తర్వాత జనాల నుంచి రకరకాల రియాక్షన్స్. కొంతమంది వాంతి వస్తుంది నాకు ఇట్లాంటివి చూస్తే అని, ఇంకొంతమంది తన సొంత భర్తనే పెడోఫైల్ అనుకుంటుందా అనేసి, ఇంకొంతమంది చిన్మయికి ఏమైనా పిచ్చి పట్టిందా, బుర్ర పని చేయట్లేదా, ఎందుకు ఇట్లా చేస్తుంది, మరీ ఓవర్ చేస్తుంది, ఫెమినిజం ఓక్ థింగ్లో చాలా అతిగా చేస్తుంది తను అనేసి ఇంకొంతమంది. ఈ రకమైనటువంటి మాటలు, ఇంకా ట్రోల్స్, ఇక రకరకాల వ్యవహారం. అండ్ హర్ డాటర్ అందితో స్టార్ట్ చేద్దాం. అంటే నా కూతురు అనేసి మెన్షన్, మై డాటర్ అంది, సో మై డాటర్ నా డాటర్ అని మెన్షన్ చేస్తుంది. మా బిడ్డ లేకపోతే మా కూతురు అనుకుంటే నా బిడ్డ అనేసింది, వేరేవాడితో పుట్టాడానికి, ఇట్లాంటి మాటలు అనేక చోట్ల. మహేష్ బాబు ట్వీట్ కూడా చూశాను నేను, దాంట్లో ఆయన మై సన్ అన్నాడు. కొన్ని చోట్ల అట్లా అంటారబ్బా, నా కూతురు లేకపోతే నా కొడుకు, అట్లా జనరల్గా టైప్ చేసేటప్పుడు మనం ఫోన్లో, మీకు పిల్లలు ఉండాలో తెలుస్తుంది, మై డాటర్ అట్లా టైప్ చేస్తాం తప్ప అవర్ డాటర్ని జనరల్గా చేయము. అట్లా చేసి ఉండొచ్చు, దాంట్లోంచి కూడా బూతులు ఎతుకుతారని చిన్మయి అనుకుని ఉండకపోవచ్చు ఫస్ట్ థింగ్. సో పీడోఫైల్లోకి అసలు ఎందుకు వస్తుందిరా, పిచ్చి నా కొడకలరా ఇది. అసలు పీడోఫైల్ థింగ్ నాన్నకి కూతురికి మధ్య మీకు ప్రణీతి లాంటి వాళ్ళకి ఉంటుందేమో తప్ప జనరల్గా జనం అయితే ఆలోచించరు. మీరు ఎందుకు దీన్ని కూడా పీడోఫైల్లో చూస్తున్నారు అర్థం కావట్లేదు. ఆమె ఏం చెప్తుందంటే, తండ్రి కూతురుని హక్ చేసుకునేటప్పుడు పర్మిషన్ కావాలి, తల్లికైనా అదే అప్లై అవుతుంది లాస్ట్లో రాసిందిగా, పేరెంట్స్ స్లాష్ అని పెట్టిందిగా. అంటే అర్థం ఏంటి, అమ్మకైనా సరే అమ్మ కూతురికైనా సరే, అంటే అమ్మ కూతురు కూడా అంటగడతారు మీరు ఫైనల్గా పీడోఫైల్ థింగ్. అట్లా ఆలోచిస్తున్నారు పెడోఫైల్ అనేవాళ్ళు. పూర్తిగా చదవరు, దాని గురించి అర్థం చేసుకోరు, ఏం చెప్తుందో దాని బాధ ఏంటి, ఆ వ్యక్తి ఏం చెప్తుంది అనేది ఎవరైనా సరే ఆలోచించడం లేదే. మొత్తం మన నోట్లో ఏదొస్తే దాని వేయడమే. తన భర్తను కూడా కూతురు విషయంలో పీడోఫైల్ లాగా చూస్తుందని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా నేను ఆన్సర్. తన గురించి కూడా రాసిందిగా లాస్ట్లో, పేరెంట్స్ అందరూ అట్లాగే ఉండాలని. ఒక తల్లి అయినా కూతురు బుగ్గని ఇట్లా గిల్లేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటోంది. దాని గురించి డిబేట్ పెట్టండి. అందుకని దీంట్లో పీడోఫైల్ ఎందుకు వచ్చింది, అసలు బుర్రా పనిచేస్తుందా లేదా మీకే తెలియాలి. అయితే సైకాలజిస్టులు ఏమంటున్నారు, ఇది చిన్మయో మీరో నేనో కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ చైల్డ్ సైకాలజిస్టులు ఓవర్ ద ఇయర్స్ చదువుకుని దాని మీద వాళ్ళు రీసెర్చ్లు చేసి ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే 100% కరెక్ట్ అమ్మాయి రాసింది. ఏంటి అంటే, ఒక చిన్న పిల్ల 2 years లేదా 10 years అట్లాంటి పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా, మీరు ఆడపిల్లకే చూడమాకండి, ఆడపిల్లైనా మగపిల్లాడైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మనం హగ్ చేసుకునేటువంటి టైంలో వాళ్ళ కంఫర్ట్ లెవెల్, వాళ్ళ కన్సెంట్ లెవెల్, వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చిరాకులో మూడ్లో ఉన్నారో వాళ్ళు అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళ కన్సెంట్ తీసుకోవడం చాలా ముఖ్యము అనేసి సైకాలజిస్టులు చాలా ఇదిగా చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడే ఏ బాత్రూమ్కో లేకపోతే ఏ మోషనో అయి ఉంటుంది చిన్న పిల్ల అంటే, లేకపోతే కొంచెం పెద్ద పిల్ల అంటే బాబు పాప అంటే వాడు అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చి ఉంటాడు. వాళ్ళకి స్కూల్లో ఏదో ఒక చిన్న చిరాకు ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, లేకపోతే టీవీలో ఏదో వాళ్ళ కష్టాలు ఏముంటాయి అబ్బా చిన్నపిల్లలకి, టీవీలో వాడు అనుకున్న ఛానల్ పెట్టలేదు. ఇట్లాంటి రకాల సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని హగ్ చేసుకున్న టైంలో వాళ్ళ రకమైనటువంటి ఇదిలో ఉన్నారా లేదో తెలుసుకుని వాళ్ళని ఒక మాట అడిగి, నేను ఇట్లా అంటానే నిన్న ఒకసారి అని క్యాజువల్గా అడిగి వాళ్ళని ఇట్లా అనడం గురించి చెప్తున్నారు. చిన్మయి కాదు, సైకాలజిస్టులు చెప్తున్నారు ఇది. ఒక చిన్న బాబుని నేను హగ్ చేసుకోవాలనుకున్నాను, నా మేనల్లుడు వాడు హగ్ చేసి, నాన్న ఇట్లా చేసుకోవచ్చా నేను ఒకసారి అంటే, చేసుకో మామయ్య అన్నాడు. చేసుకుంటా, వద్దు నాకు చిరాగ్గా ఉంది అన్నాడు. ఓకే నాన్న నువ్వు ఎప్పుడంటప్పుడు చేసుకుంటా అనడం తప్పే ఉంది దాంట్లో అంటున్నా. అది అన్న బూత్ పనా, చేయకూడని పనా, మనకి తెలియని లేయర్స్ అన్నీ చాలా ఉంటాయి అబ్బా. సైకాలజిస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ ఎస్పెషల్లీ చెప్తున్న ఇవే. చిన్నప్పుడు నుంచి మనకు తెలిసిందల్లా ఏంటంటే మొలస్ట్ చేయడమో లేకపోతే ఇంకోటో, అవి కాకుండా కూడా చాలా ఉంటాయి పిల్లలకి కానీ మనకి కానీ. ఒక లేయర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఉంటుంది. అది లేనప్పుడు వాళ్ళు ఆ హగ్గులు కానీ, ఒక కిస్సులు కానీ, ఆ బుగ్గలు గెలడాలు కానీ యాక్సెప్ట్ చేయలేరు. సో దాన్ని మీరు ఒక కన్సెంట్ లాగా ముందే చెప్పి తెలుసుకోండి, తీసుకోండి అనేటువంటి మాట సైకాలజిస్టులు చెప్తున్నారు. చిన్మయి కాదు, నేను కాదు, మీరు కాదు, వాళ్ళే చెప్తున్నారు. అది తెలియదు మనకి. సో చిన్మయి పోస్ట్ పెట్టేసి ఏదో ఒకటి వేసుకోవాలి. చిన్మయి ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ సోల్ అని నేను ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నా. చేస్తే ఇప్పుడే కదా, కొన్నాళ్ళ తర్వాత చేస్తే.
వెరీ మచ్ మిస్అండర్స్టూడ్ స్టోరీ. నేనే భయంకరమైన హేటర్ ఒకప్పుడు చిన్మయికి. తర్వాత నేను కూడా నిబ్బిగా ఉన్నా, భయంకరంగా హేట్ చేశాను ఆవిడని. తర్వాత ఏంటి అసలు చిన్మయి స్టోరీ ఏంటి, ఇప్పుడు మెంటాలిటీ ఏంటి అని తెలుసుకొని ట్రై చేసిన తర్వాత ఓకే షీఈ్ ఆన్ గుడ్ లైన్స్. అంటే అన్నీ కాదు, నేను ఎవరిని కూడా అన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయను, ప్రతి దాంట్లో సపోర్ట్ చేయను. కొన్ని ఆస్పెక్ట్స్ వరకు షీఈ్ వండర్ఫుల్. మిగతా విషయాల్లో మరి నేను అంత నెగిటివిటీ, భయంకరమైన నెగిటివిటీ ఉన్న అంశాలు అయితే ఇప్పుడు చూడలేదు. చూస్తే డెఫినెట్లీ చిన్మయి అయినా ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తాం, అందులో డౌట్ లేదు. అయితే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళతో ఒక చిన్న పోస్ట్ పెట్టింది, దాని వెనకాల అర్థం చేసుకోలేకపోయాం, దాన్ని పీడోఫైల్ కింద తీసేసుకున్నాం. భర్తని పీడోఫైల్ అంటుందా, కూతుర్ని మై డాటర్ కూడా సమస్య. భర్తని పీడోఫైల్ అనేస్తుంది అనుకుని మనమే ఊహించేసుకుని తిట్టేసుకుని బూతులు. అసలు ఫెమినిస్ట్ ఆర్ బెటర్ వర్స్ట్ దాన్ హోర్స్ అని ఎవడో వేసేసాడు పోస్టులు. సరే, ఫెమినిజం అనే దాని గురించి మనకు ఐడియా లేదు, మన ఎదోళ్ళకి అది పక్కన పెడితే ఎన్నోసార్లు మేల్స్కి, మగ జాతికి జరుగుతున్న రేప్ ఇష్యూస్, చిన్నపిల్లలు మగపిల్లల మీద జరుగుతున్న మొలస్టేషను, మీ ఏజ్ నా ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి మగాళ్ళ మీద రేప్ ఇష్యూస్, టీనేజ్ అబ్బాయిల మీద జరుగుతున్నటువంటి మొలస్టేషన్ల గురించి చిన్మయి గొంతు చించుకొని పిచ్చి దానిలా కాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎన్నో ఇయర్స్ నుంచి. నా కొడుకన్నా ఇంత లెవెల్ డిస్కషన్ పెట్టాడు ఆ పాయింట్స్ గురించి పెట్టట్లా. పైగా నన్ను అడుగుతున్నారు డిఎంలో, నిన్న ఇట్లా జరుగుతుంది కదా దీని గురించి వీడియో చేయని. సచ్చినట్టు చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇవన్నీ చెప్పాలి? ఇవన్నీ చెప్పడానికి ఇది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక ట్రెండింగ్ టాపిక్ ఎందుకు తీసుకుంటానంటే, నేను హెడ్డింగ్ కూడా అట్లా ఎందుకు పెడతానంటే, అట్లా ఇంతే కానీ లోపలికి వచ్చి సావరు కదా మీరు. చాలామంది వచ్చి ఏం చెప్తున్నాడు ఈడని చూసినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి చెప్తున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి మగాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, మగపిల్లల మీద, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి మొలస్టేషన్లు, రేపుల గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్మయి మనం ఎవ్వరం దాని గురించి మాట్లాడాల. కానీ ఈరోజు మై డాటర్ అని పెట్టింది, భర్త గురించి పెట్టింది, కూతుర్ని తండ్రి హక్ చేసుకోకూడదు అన్నట్టు పెట్టింది. అది కూడా మనం పూర్తిగా తెలియదు, జస్ట్ పెట్టేసింది. అందుకని మనం పిచ్చి కుక్కలాగా ఆవిడ మీద పడి, ఆమె మీద పడి రచ్చ చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు క్రిటిసైజ్ చేసినప్పుడు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు అలాంటి ఇష్యూస్ మీద? మీ జాతి గురించి కదా, మగ జాతి గురించి కదా మాట్లాడింది, మన జాతి గురించి కదా, ఎందుకు మాట్లాడాలా? దానికి ఎవ్వడూ ఆన్సర్ చేయడు. సరే, దీంతో పాటు చిన్మయి విషయంలో కూడా, ఈ అంశంలోనే చిన్మయి విషయంలో కూడా నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అదేంటంటే, చిన్మయి మెంటాలిటీ చాలా గొప్పది, ఇంటలెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే కాస్త మెచ్యూర్డ్ మెంటాలిటీ పిల్లల విషయంలో అయి ఉండొచ్చు. ఇట్లాంటి పోస్ట్ పెడుతున్నప్పుడు, అంటే తర్వాత పోస్టులు ఏమైనా ఉందో నాకు తెలియదు కానీ, దీన్ని బేస్డ్ సోర్స్ ఆఫ్ లింక్ పెట్టేశారనుకోండి ఆవిడ, జనాలకు కూడా క్లియర్గా ఐడియా వస్తుంది. లేదా ఇందులోనే ఇట్లాంటివి సెన్సిటివ్ ఇష్యూస్ అబ్బా, వీటిని క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో చేసుకోవాలి. చిన్మయి ఈ విషయాన్ని చెప్తూ వీడియో రూపంలో చేస్తూ, వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీరు కంక్లూజన్స్ ఏం పెట్టుకోవద్దు అని. ఎందుకంటున్నానంటే, నేను అవతలోడి మెంటాలిటీ అలా ఉంటే నేనేం చేయను అని చిన్మయ్యో ఇంకొకళ్ళు అనకూడదు. ఎందుకంటే అలాగే ఉంటుంది. ప్రతి పాజిటివ్ని ఎంత నెగిటివ్గా చేయగలగాలి, ప్రతి మంచిని ఎంత నీచంగా చేయగలగాలనే మెంటాలిటీ ఉంటున్నప్పుడు మిగతా న్యూట్రల్ పీపుల్ కూడా అదే నిజం అనుకుంటున్నారు. ఇది ఇక్కడ సమస్య. ఇప్పుడు చిన్మయి లాంటి వాళ్ళు 100లో ఒక ఇద్దరు ఉంటారు మ్యాక్సిమం. ఆవిడ చెప్పిన దాన్ని ఖండించాలనుకునే వాళ్ళు 10 మంది ఉంటారు, మొత్తం 12 మంది అయ్యారు. ఈ మిగిలిన 88 మంది కూడా ఇద్దరు చెప్పేది వింటున్నప్పుడు వాళ్ళ కంక్లూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 12 మంది కుక్కలాగా అరుస్తున్నారే, అదే నిజమేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ ఇద్దరు, ఎవరైతే సినిమా లాంటి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారో, వాళ్ళ ప్రొజెక్షన్ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడే క్లియర్ కట్ హోల్ సినారియోని కవర్ చేయగలిగినప్పుడు, నేను ఇందాక చెప్పే కదా, సైకాలజిస్టులు చెప్తోంది ఇదే, అందుకే ఇట్లా జరిగింది, అందుకే ఇట్లా చేస్తున్నాం అనే దాంతో హోల్ సినారియో చెప్పినప్పుడు ఏమైందంటే, ఈ 12 మంది నోర్లు ముయించగలుగుతారు. ఎంతమంది వాళ్ళ నోర్లు ముయించగలుగుతారు. మిగతా 80 మందికో కరెక్ట్ క్లారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి అవుతారు చిన్మయి లాంటి వాళ్ళు. అది నా పాయింట్. అట్లా కాకుండా నా బాధ్యత కాదు, వాళ్ళే అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు 80 మంది. ఎందుకంటే 12 మంది చెప్పేది నిజమేమో అనేటువంటి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి, అట్లాంటి సినిమాలు చూసి, అట్లాంటి ట్రెడిషనల్ బతుకుల్లోంచి వచ్చినటువంటి థింగ్స్ కాబట్టి, ఇట్లా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వకపోతే, అంటే వెంటనే ఇష్యూ చెప్తున్నప్పుడే దాని తాలూకా 360 degrees కవర్ చేసేసారు అనుకోండి. ఇట్లాంటివి ఏదైనా పొలిటికల్ అయినా, చైల్డ్ రిలేటెడ్ అయినా, కరప్షన్ అయినా, సినిమా అయినా, క్రికెట్ అయినా, అన్నిట్లో కూడా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. అట్లాంటప్పుడు అన్ని కవర్ చేసేసారు అనుకోండి, ఇంకా నోరు మూసుకుని అందరూ కూడా కరెక్టే కదా అని అంటాం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. మొత్తం తెలుసుకుంటారు. అప్పుడు 80 మందిలో కనీసం 70 మంది ఈ 2% వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మిగిలిన 10 మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే హోల్ సినారియో తెలియాలని నా ఉద్దేశం. సో దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.